యొక్క అంశం ఏంటి అంటే యెహోవా ఈరే. హల్లెలూయా. అందరూ చెప్పండి, యెహోవా ఈరే, చూచుకొనును. హల్లెలూయా. నా పరిస్థితులన్నీ దేవుడే చూచుకొనును అని చెప్పండి అందరూ. నా పరిస్థితులన్నింటినీ దేవుడే చూచుకొనును. పాయింట్ ఈస్ వెన్ యూ స్పీక్, నీవు మాట్లాడడం బట్టి అలాగా మనందరితో ప్రభువుతో మాట్లాడడానికి వచ్చాం కదా. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు ఏమనుకోవాలంటే, ప్రభువా నీవే సమస్తము చూచుకుంటావు, ప్రభువా నా పరిస్థితులన్నిటిలో నీవే చూచుకుంటావు అని మనం ప్రభువు దగ్గర మనం ఆ మాటలు మాట్లాడతాం అనుకోండి, ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనం నోరు తెరిచి మాట్లాడాలి. అబ్రహాంకి దేవుడు అద్భుతంగా ఒక పొట్టేలు సిద్ధపరిచి ఆ సమస్త విషయంలో దేవుడు చూచుకున్నాడు. ఏమండి, 2వ రాజులు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. బెన్హదాదు షోమ్రోను మీదకి, సమరయ పట్టణం మీదకి మరి దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క సమరయ చుట్టూ ఆ సిరియా రాజు సీజ్ చేస్తాడండి. మొత్తం అంతా సీజ్ చేస్తాడు. అంటే దాని దేశంలో అంత కరువే ఉంది, ఎక్కడ ఆహారం లేదు. ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, గాడిద బుర్ర 80 రూపాయలకి అండి, ఏదైతే ఆ పావురంది ఉందో అది ఫుల్ కాదండి, అరపావు అని ఉంది అక్కడ. ఎన్ని రూపాయలకంట? 5 రూపాయలకి. అంత కరువు పరిస్థితిలో ఆ యొక్క సమరయ ఉంటుండగా రాజుకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇశ్రాయేల్ రాజు ఏడుస్తున్నాడు. చివరికి ఎలీషాని చంపేద్దామా అని అనుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినప్పుడు రూపాయికి అనేకమైన, ఒక విధంగా చెప్పాలంటే రూపాయికి దగ్గర ఒకటేమో 7 లీటర్లు, ఇంకోటి 15 లీటర్లు. అంటే దగ్గర ఒక విధంగా చెప్పాలి అంటే రూపాయికి 7 కేజీల గోధుమ పిండి, రూపాయికి మరి దగ్గర 15 కేజీల బార్లీ సంబంధించిన, యావలకు సంబంధించిన ఆ పిండి అమ్మబడుతుందని ఆ యొక్క ప్రవక్త చెప్పినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఇది అలా అసలు జరుగుతుందా ఇది అంటున్నాడు. ఏమండి, వాళ్ళందరూ చుట్టూ సీజ్ చేసేసారు. మధ్యలో వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరిని వాళ్ళని చంపుకొని తిందామనే అంత కరువులో ఉంటుండగా దేవుడు అద్భుతంగా ఆ 7వ అధ్యాయం మీరు చదువుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప శబ్దముతో ఆ యొక్క బెన్హదాదు సైన్యాన్ని అంతటిని, సిరియా సైన్యాన్ని అంతటిని తోలువేసి అక్కడ నుంచి పంపించేసి వారి దగ్గర ఉన్నవన్నీ కూడా వీరు ఆక్రమించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఏమండి, ఎటువంటి పరిస్థితి లేని సమయంలో నీ 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 జోబీలో రూపాయి అనేది అసలు లేదు, పోనీ రూపాయి అనుకోండి, రూపాయి లేని పరిస్థితుల్లో కూడా యెహోవా నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఏంటి, డబ్బును బట్టి మనం బ్రతకట్లేదు, మనం ప్రభువుని బట్టి బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ప్రభువు చూచుకొనును. హల్లెలూయా. ఏమండి, అప్పు ఉందా, ప్రభువు చూచుకొనును అని చెప్పండి అప్పుతో. హల్లెలూయా. ఏమండి, అప్పులోడితో కాదు. హల్లెలూయా. అప్పులోడితో చెప్పారంటే మిమ్మల్ని తిడతారు. ప్రభువా ఈ అప్పు సంగతి, ప్రభువా నువ్వు చూచుకో ప్రభువా. కానీ ఒక విషయం చెప్తాను వినండి. చాలా అవసరం కోసం నువ్వు ఖర్చు పెట్టి అప్పు చేసావా, ప్రభు దీన్ని బట్టి అప్పు చేశాను అని ప్రభుతో చెప్పండి. పొరపాటుగా దేవునికి వ్యతిరేకమైన పని చేసి నువ్వు అప్పు చేసావా, ప్రభు నన్ను క్షమించండి ప్రభువా, నేను ఈ అప్పు చేశాను, ఇలాగా మీకు వ్యతిరేకమైన విధానంలో నేను ఇలా చేశాను ప్రభువా, ఇది మీకు ఇష్టం కానిది ప్రభువా అనేటట్టుగా మీకు అనిపిస్తే నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కడగండి ప్రభువా మీ రక్తంతో, ఈ పాపాన్ని బట్టి నన్ను క్షమించండి ప్రభువా, ఈ అప్పు నుంచి విడుదల చేయండి ప్రభువా అని మీరు అడిగితే ఆయన మీ పరిస్థితిని చూచుకొనును. చూడండి, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో ఒక 40 మంది ఏం చేశారంటే ఒట్టేసుకున్నారు. ఏం వేసుకున్నారండి? హలో, ప్రామిస్ చేసుకున్నారు. ఏమని ప్రామిస్ చేసుకున్నారు తెలుసా? పలానా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏ మాత్రము నోట్లోకి ఉమ్ము కూడా మింగం, మంచినీళ్ళు తీసుకో, ఆహారం తీసుకో, అతన్ని చంపాలి, మేము అప్పుడే తీసుకుంటాం వాటర్, మేము అప్పుడే తీసుకుంటాం ఆహారం అని చెప్పి ప్లాన్ చేశారు. ఈ 40 మంది వ్యక్తులు యూదులకు సంబంధించిన వ్యక్తులు ఎవరి కోసం ప్లాన్ చేశారంటే అపోస్తలుడైన పౌలు గారి కోసం ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేసిన విషయం ఎవరు విన్నారు అంటే వాళ్ళ మేనల్లుడు విన్నాడు, వాళ్ళ యొక్క సిస్టర్స్ సన్ ఈ మాట విన్నాడు.
ఈ మాట విని టకటగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మొత్తం మీద అతనికి వచ్చిన అవకాశాన్ని బట్టి వెళ్ళి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్న సేనాధిపతిని ఒక సోల్జర్ని పిలిచి కెప్టెన్ దగ్గర తీసుకెళ్ళి తండ్రి అని చెప్పి ఆ యొక్క యవనస్తుని తీసుకెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్ళి ఆ యొక్క మాటలన్నీ కూడా ఆ మెయిన్ కెప్టెన్కి తెలియజేసినప్పుడు ఆ 22-23 వచనం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. ఏమండి, ఆ చదివే ముందు మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్లు అడుగుతానండి. అపోస్తలుడైన పౌలు గారు ఏ సైనికుడి కన్నా లంచం ఇచ్చాడా? డబ్బులు ఏమన్నా ఇచ్చాడా? పోనీ ఏదైనా భోజనం ఏమన్నా పెట్టాడా? లేకపోతే వాళ్ళతో ఏమైనా కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా? తను ఒక్కసారి చెప్పాడండి, నేను రోమాకు సంబంధించిన వాడిని కూడా. ఐఎమ్ ఆల్సో రోమన్ సిటిజన్, నాట్ ఓన్లీ ఎ జూయిష్ పర్సన్. యూదున్నే కాదు, రోమాకు సంబంధించిన వాడిని కూడా చెప్పాడు. ఏమి కనెక్షన్ లేవు, సత్యాన్ని మాట్లాడుతున్నాడు అంతే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంతే. 100 నుంచి 400 ప్రాంతంలో, 100 నుంచి 500 ప్రాంతం మధ్యలో దగ్గర ఒక 300-400 మంది సైనికులు ఆయన వెనకాల పెట్టి ఆ రాత్రి షిఫ్ట్ చేయించాడండి. హల్లెలూయా. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు నాకు సెక్యూరిటీ కావాలన్నాడా? చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు నాకు సెక్యూరిటీ పెట్టండి కైసర్ గారు అన్నాడా? ఏమనలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఒకటే అన్నాడు, యేసయ్యా నీవే అన్ని చూచుకుంటావు. మళ్ళీ చెప్పండి అందరూ, యేసయ్యా నీవే అన్ని చూచుకుంటావు, యెహోవా దేవా నీవే అన్ని చూచుకుంటావు అని మీరంటే ఆ వెనకాల సెక్యూరిటీ ఏర్పాటు చేసేది ప్రభువు చూసుకుంటాడు. హల్లెలూయా. నమ్మకంగా ప్రభు దగ్గర ఉన్నాడు, నమ్మకంగా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాడు, నమ్మకంగా దేవుని యొక్క బోధన బోధిస్తున్నాడు. ఏ ఆజ్ఞ అయితే అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా అన్యులైన వారందరి దగ్గరికి గాస్పల్ ప్రీచ్ చేస్తాడండి, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త పనిలో ఆయన ఉంటే ఆయన వెనకాల కావలసిన సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేసే క్రమంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మీకు కావలసిన వారిని ఏర్పాటు చేయనుగాక. హల్లెలూయా. ఎప్పుడు తెలుసండి? మీరు నమ్మకంగా ఉన్నప్పుడు. దేవుడు ఎప్పుడు చూసుకుంటాడు తెలుసండి? లోటులో చూసుకుంటాడు. లోటు ఉన్నప్పుడు చూసుకుంటాడు. ద్రాక్షరసం అయిపోయింది, లోటు ఉంది, దేవుడు చూసుకున్నాడు. ఇశ్రాయేలీయులకి ఆహారం లేదు, లోటు ఉంది, దేవుడు చూసుకున్నాడు. తర్వాత ఆ యొక్క విధవరాలకి ఆహారం లేదు, లోటు ఉంది, దేవుడు చూచుకున్నాడు. ఎక్కడైతే ఏది లేకుండా ఉంటుందో, ఎక్కడైతే నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు, నా దగ్గర ఏమీ లేదు అని ఉంటుందో అప్పుడు దేవుడు చూచుకోవడానికి అక్కడ దిగును ఆ ప్రాంతంలోకి. హల్లెలూయా. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మరి అన్నీ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మరి అప్పుడు ఇంకా వాళ్ళని ఏం చూసుకోవడానికి దేవుడు? అన్నీ ఉన్న సంగతి ఏంటి ప్రభువా? మరి ఈ పరిస్థితిలో నాకు అన్నీ ఉన్నాయి కదా, లేకపోతే ఆహారం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా అంటే లోట్లోనే నువ్వు చూచుకుంటావు అంటే మరి అన్నీ ఉన్నప్పుడు నువ్వు చూచుకోవా ప్రభు అంటే, ప్రభు నాకు చెప్పిన ఆలోచన ఏంటంటే ఆ అన్నీ ఉన్న స్థితిని కల్పించిన వాడిని నేనే అని చెప్పాడు. హల్లెలూయా. ఆ అన్నీ కలిపి ఉన్నాక ఆ స్థితిని కల్పించింది ప్రభు. అందుకని నువ్వేమనాలి అంటే, నన్ను చూచుకో ప్రభు కాదు, నన్ను చూచుకున్నందుకు వందనాలు ప్రభు, నన్ను చూచుకున్నందుకు వందనాలు ప్రభు, యెహోవా నన్ను చూచుకున్నావు ప్రభు, మీకు వందనాలు ప్రభు అని నువ్వంటా ఉంటే దేవుడు నీకు ఏదైతే కలిగించాడో, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దాంట్లో నుంచి 30 60 100 అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూచుకోవాలి అంటే, అబ్రహామును చూచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని చూసుకోవాలంటే, ఇశ్రాయేలు చూచుకున్నట్టు ఆ యొక్క కరువులోంచి వారికి సహాయం చేసినట్టు మీకు సహాయం చేయాలి అంటే, తర్వాత ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని చూసుకొని సెక్యూరిటీని దేవుడు పంపినట్టుగా మీకు పంపాలి అంటే 2 పనులు చేయాలండి. లేకపోతే దేవుడు చూచుకోడు. సారీ, ఈ వాక్యం అంతా మీరు విన్నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూచుకోడు ఒక 2 విషయాలు చేయకపోతే. మొదటి విషయం ఏం చేయాలంటే, ఆయన యొక్క చేతుల కిందకి ఆయన 2 కరాలు చాచి ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా కమ్ టు మీ ఆయన దగ్గరికి వస్తేనే ఆయన చూచుకుంటాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావడం అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ఆయనతో సహవాసం చేయడము. ఆయనతో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆయనతో గడపడము, మాట్లాడడము, ప్రార్థించడము, వాక్యం ధ్యానించడము, ఆయన స్తుతించడము, ఆయన కీర్తించడము, ఆయన మహింపరచడము, ఆయన దగ్గర రావడం అంటే అర్థం అది. రెండోదిగా మీరు చేయవలసిన పని ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా
తన్ను ప్రేమించు వారికి అన్నీ సమకూర్చబడి జరుగుతున్నాయని తెలుసుకుంటాము అని చెప్పి ఆ యొక్క రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఆయన ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తారో వారి కోసం దేవుడు ఖచ్చితంగా చూచుకుంటాడు. హల్లెలూయా. ఏమండి, ఈ రెండు లేకపోతే ఇవన్నీ చూచుకుంటాడనే విషయాలు వదిలేయండి. ఈ రెండు ఉండాలి. ప్రభువా ప్రార్థిస్తాను, ప్రభువా వాక్యాన్ని ధ్యానం చేస్తాను, ప్రభువా వాక్యం ప్రకారం జీవిస్తాను అని నీవు తీర్మానం చేసుకుంటే దేవుడు అన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడండి. ఏమండి, దైవికమైన బిడ్డ, క్రైస్తవ విశ్వాసి దేని చుట్టూ తిరుగుతారు తెలుసా అండి? అంతా పుట్టిన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే దేవుడు మాటను వినడము, పొందుకోవడము, దాని ప్రకారం పాటించడము, ఆశీర్వదించబడ్డము. వినకపోతే శాపం నుంచి విడుదలకి మళ్ళీ ప్రార్థించడము, మళ్ళీ విడుదల పొందడము, మళ్ళీ తిరిగి ప్రభువుతో నడడము, మళ్ళీ ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవడము. వీటన్నిటి మీదే నడుస్తా ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ నడిచే ఈ క్రమంలో నమ్మకంగా తప్పుపోకుండా ప్రభు కృపను వేడుకొని మనము ప్రభువు వైపే చూస్తూ, ప్రభు కన్నుల వైపే మనం చూస్తూ మనం నడిచేమనుకోండి, తప్పుపోకుండా ఉంటే కృపను దేవుడు ఇస్తాడు. తర్వాత ఆ నడిచే ఆ క్రమంలో, ఆ విశ్వాస యాత్రలో ఎనోకులాగా అద్భుతమైన శక్తివంతమైన జీవితాన్ని జీవించేవారుగా కొన్ని లక్షల మందిని మీరు ప్రేరేపించబడి వాళ్ళ అనేక మందిని ప్రభు వైపు తిప్పేవారుగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా.